హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన టాపిక్ వచ్చేసి గూగుల్ ట్రెండ్స్. గూగుల్కి వెళ్ళి గూగుల్ ట్రెండ్స్ అని టైప్ చేయండి. టైప్ చేశాక క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఫస్ట్ గూగుల్ ట్రెండ్స్ అని ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఎక్స్ప్లోజర్ అని ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక సర్చ్ టర్మ్స్ అని ఉంది కదా, సో మీరు అందులో ఏదైనా టాపిక్ నేమ్ అయినా, టెంపుల్ అయినా, వాటర్ ఫాల్స్ అయినా ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో కింద వచ్చేసరికి మనం కేటగిరీ పైన సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ట్రావెల్స్ అన్నా, ఇంకా వేరే ఏమన్నా ఉంటాయి, ఫినాన్స్ అన్నా, మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మన ఈడికి వచ్చేసి 30 డేస్కి సెలెక్ట్ చేసుకున్నాం. ఇండియా అన్న, యూఎస్ అన్న అదన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే టెంపుల్ సెలెక్ట్ చేసుకున్నా. సర్చ్ టర్మ్ టెంపుల్ అని సెలెక్ట్ చేయగానే ఇక్కడ మనకు గ్రాఫ్ చూపిస్తుంది. గ్రాఫ్ చూపించినాక సో పబ్లిక్ రీసెంట్గా ఏం సెర్చ్ చేస్తున్నారు అనేది చూపిస్తుంది టెంపుల్ పైన. ఇక్కడ ఇవన్నీ చూపిస్తుంది. ఈ కీవర్డ్స్ తీసుకొని మనం ఆర్టికల్ రాస్తే ఈజీగా ర్యాంక్ అవుతుంది. సో ఒక కీవర్డ్ తీసుకొని నేను అది ఈజీగా ఎలా ర్యాంక్ అవుతుందో లేదో నేను చూపిస్తాను మీకు ఇందులో. కొన్ని ట్రిక్స్ అయితే ఉంటాయి, అవి కూడా చెప్తాను మీకు. నేను అదే ఫాలో అవుతాను. సో ఇక్కడికి వచ్చి చూడండి, ఇక్కడ కీవర్డ్స్ అనేటివి ఈజీగా చూపిస్తుంది మనకి. రీసెంట్గా సెర్చ్ అయ్యే టెంపుల్. సో నేను ఈ కీవర్డ్ తీసుకొని చూపిస్తాను మీకు. సో ఈ కీవర్డ్కి వచ్చేసి మనకు రిజల్ట్ చూసుకోవాలన్నమాట. రిజల్ట్ చూసుకుందాం. సో ఇక్కడికి వచ్చేసి క్లిక్ చేయగానే చాలా కీవర్డ్స్ ఉంటాయి, అందులో ఇదో కీవర్డ్ అనమాట. సో టాప్ రిజల్ట్ పైన కీవర్డ్ ఇక్కడ 1,00,000 సంథింగ్ 35,000 ఏమో చూపిస్తుంది. సో అంత రిజల్ట్ అయితే ఉంది ఈ కీవర్డ్స్ పైన కానీ ఈ టాపిక్ పైన. సో మనకి ఇక్కడ కీవర్డ్ పైకి వచ్చి డబుల్ కొటేషన్ అని పెట్టుకోవచ్చు. కొటేషన్ పెట్టి ఎంటర్ చేయగానే సో మళ్ళీ రిజల్ట్ పైన చూడండి, రిజల్ట్ మాత్రం ఒకటే ఉంది. సో రిజల్ట్ మాత్రం మనకు ఒకటి వచ్చినప్పుడు చూడండి, ఏం రిజల్ట్ లేదు. దాని మీద ఆ కీవర్డ్ పైన మనం ఆర్టికల్ రాసి ఈజీగా ర్యాంక్ అవుతుంది. సో ర్యాంక్ అవుతుంది, ట్రాఫిక్ కూడా బాగా వస్తుంది. సో మనం వచ్చేసి ఇంకో ట్రిక్ ఉంటుంది. ఇంకో ట్రిక్ వచ్చేసి మనకి ఇందులో కోరా అన్న, యూట్యూబ్ అన్న, ఇన్స్టాగ్రామ్ అన్న చూపించింది అనుకో, ఇది ఒక సెకండ్ ట్రిక్. మనకి ఈజీగా ర్యాంక్ ఆప్షన్ అయితే ఉంది. సో చూడండి, నాకు కోరా వచ్చింది, యూట్యూబ్ వచ్చింది, అదే ఇన్స్టాగ్రామ్ కూడా వచ్చింది. సో దీనిపైన ఆర్టికల్ 100% ర్యాంక్ అవుతుంది దీనిపైన రాస్తే జెన్యూన్గా. సో మిగతావి కూడా సేమ్ అలా చెక్ చేసుకోండి. నేను ఇక్కడ తెలంగాణ ఉంది కదా, తెలంగాణ పైన క్లిక్ చేసిన. సో తెలంగాణ ఉన్న టెంపుల్స్ అన్నీ చూపిస్తుంది అనమాట. ఇక్కడ మనకి రీసెంట్గా వాళ్ళు సెర్చ్ చేశారు లేదో అని చూపిస్తుంది. సో ఇక్కడ కీవర్డ్స్ ఉన్నాయి కదా, సో నెంబర్ ఆఫ్ కీవర్డ్స్ వస్తాయి, అవి తీసుకొని చేసుకో. బ్రేక్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఆ బ్రేక్ అయిన కీవర్డ్స్ అయితే తీసుకోకండి, ట్రాఫిక్ అసలు రాదు. మిగతా పర్సంటేజ్ అని చూపిస్తుంది కదా, అవి తీసుకోండి, ఈజీగా ర్యాంక్ అవుతుంది మనకి. సో అందులో మనం ఆ కీవర్డ్ పైన చూసి కోరాలో ఉందా లేదా అవన్నీ చూసుకొని మీరు ఆ కీవర్డ్ తీసుకొని ఆర్టికల్ అయితే రాయండి, 100% ర్యాంక్ అవుతుంది. సో నేను వాటర్ ఫాల్స్ తీసుకున్నా. వాటర్ ఫాల్స్ తీసుకున్నాక సో ఇలానే చెక్ చేసుకున్నా సేమ్ నేను, ట్రాఫిక్ ఉందా, రిలేటెడ్ కీవర్డ్స్తో ఉందా లేదా. మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను 7 డేస్కి తీసుకుంటా, 30 డేస్కి, 90 డేస్కి, ఇట్లా కొంచెం డేటా అనేది సర్చ్ చేస్తూ ఉంటా. ఇట్లా చూడండి, అప్ అండ్ డౌన్ అవుతుంటుంది గ్రాఫ్ వాటి టాపిక్ పైన. సో ట్రావెల్స్ పైన అయితే చేశాను. ఇంకా మీకు ఏ టాపిక్ కావాలంటే ఆ టాపిక్ సెలెక్ట్ చేసుకోండి, కేటగిరీ సెలెక్ట్ చేసుకొని అందులో సబ్ కేటగిరీ నీడ్స్ అనేది సెలెక్ట్ చేసుకొని చెక్ చేయండి. కంపల్సరీ మీకైతే కీవర్డ్స్ అనేటివి ఉంటాయి, ఈజీగా మీ బ్లాగింగ్ అయితే ముందుకెళ్తుంది. సో ఇలా కొన్ని కీవర్డ్స్ అయితే ఉన్నాయి. సో వెబ్ సెర్చ్లో చూడండి, ఇమేజెస్ ఇవన్నీ సేమ్ యూట్యూబ్ కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఇలా ట్రావెల్స్ బ్లాగ్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా కేటగిరీలో చాలా టాపిక్స్ ఉంటాయి, నీచెస్ ఉంటాయి, అవి కూడా సెలెక్ట్ చేసుకొని మీరు సెర్చ్ టర్మ్లో ఆ నేమ్ ఎంట్రీ చేసి మీరు కీవర్డ్స్ అనేది తీసుకొని ఆర్టికల్ రాసి పబ్లిష్ చేయొచ్చు.